ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబుకి ప్రమాదం, తీవ్ర టెన్షన్లో నారా లోకేష్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టీడీపీకి బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న కర్నూలు జిల్లా ముఖ్య నాయకుడు కేఈ ప్రభాకర్ ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. తన కుమారుడు కేఈ రుద్ర ఆలోచనల మేరకు తాము వైసీపీలోకి వెళ్తామని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల్లో చంద్రబాబు తమను ప్రకటించుకోవడం లేదన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యం లేదని ఈ సందర్భంగా కేఈ విమర్శలు గుప్పించారు. అలాగే ఎక్కడ నుంచో వచ్చిన వారికి మాత్రం పనులు చేయాలా అని ప్రశ్నించారు. వైసీపీలో చేరిపై తాము ప్రకటన చేస్తున్నామన్నారు. అలాగే దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో బలమైన కేఈ కుటుంబం టీడీపీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇక కేఈ ప్రభాకర్ ఎవరో కాదు, గత 5 ఏళ్ల టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడు కేఈ కృష్ణమూర్తి సోదరుడే. ఇప్పట్లో కేఈ ప్రభాకర్ యాక్టివ్గా పనిచేశారు. శ్రీశైలం నియోజకవర్గాల్లో ఆయన హవాని ఇప్పటికీ ఉంది. అలాగే ముఖ్యంగా డోన్ నియోజకవర్గంలో వైసీపీకి కంటిపై కునుకు లేకుండా చేయడంలో సందేహం లేదు. వైసీపీ ముఖ్య నేత మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై ప్రతిరోజు విమర్శలు చేయడంతో పాటు పాదయాత్ర చేసి మరీ టీడీపీని ఇక్కడ బలోపేతం చేశారు. కేఈ ప్రభాకర్ ప్రస్తుతం ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశించారు, కానీ ఆయన పేరును చంద్రబాబు పరిగణనలోకి తీసుకోలేదు. అలిగిన ఆయన పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉన్నారు. ఇక కేఈ శ్యాంబాబుకు చంద్రబాబు పత్తికొండ టికెట్ ఇచ్చారు. ఇదే సమయంలో పార్టీలో 2వ ప్లేస్లో ఉన్నానని చెప్పిన ప్రభాకర్ను పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు పార్టీకి ఆయన రిజైన్ చేసే వరకు పరిస్థితి వచ్చింది. మరి దీన్ని చంద్రబాబు సరిదిద్దుకుంటారా లేదా వదిలేస్తారా అన్నది చూడాలి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.